నమస్కారం. ఈ అద్భుతమైన ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఎరిక్ టైసన్ రాసిన ఇన్వెస్టింగ్ ఆల్ ఇన్ వన్ ఫర్ డమ్మీస్ పుస్తకం ఆధారంగా దీర్ఘకాలిక సంపద సృష్టి వెనుక ఉన్న అసలైన రహస్యాలను చాలా సింపుల్గా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ఊరికే థియరీలా కాకుండా మన రోజువారీ జీవితానికి కనెక్ట్ అయ్యేలా ఈ కాన్సెప్ట్స్ని చూద్దాం. మరి ఆ వెల్త్ క్రియేషన్ జర్నీ ఏంటో స్టార్ట్ చేద్దామా? ఈరోజు మనం ప్రధానంగా ఒక 5 అంశాలపై ఫోకస్ చేయబోతున్నాం. 1 మైండ్ సెట్, 2 ఆర్థిక పునాది, 3 సిప్ పవర్, 4 స్టాక్ మార్కెట్ బేసిక్స్ మరియు చివరగా రిస్క్స్ అండ్ రూల్స్. సంపదను సృష్టించడానికి ఒక బలమైన ఇల్లు కట్టడంతో పోలుస్తూ ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. మొదటి విభాగం సంపద సృష్టికి సరైన మైండ్ సెట్. అంటే ఇల్లు కట్టే ముందు స్థలాన్ని ఎలాగైతే క్లీన్ చేస్తామో అచ్చమలా అన్నమాట. చూడండి, మన ఆర్థిక ప్రయాణం మొదలుపెట్టే ముందు మన ఆలోచనా విధానం మారాలి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. మీకు డబ్బు కావాలంటే సలహా అడగండి, అదే మీకు సలహా కావాలంటే డబ్బు ఇచ్చి అడగండి. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇందులో చాలా పెద్ద అర్థం ఉంది. కేవలం ఫ్రీ సలహాల కోసం చూడకుండా అవసరమైతే ఫీజు చెల్లించి మరీ నిపుణులైన వారి దగ్గర నిష్పాక్షికమైన గైడెన్స్ తీసుకోవటమే సరైన పద్ధతి. ఇక నిజమైన సంపద గురించి ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పనా? ఎవరైతే నిజంగా ధనవంతులో వాళ్ల లైఫ్ చాలా ప్రశాంతంగా, గోప్యంగా ఉంటుంది. అవును, వాళ్ళు అప్పులు చేసి మరీ ఆడంబరాల కోసం ఖర్చుపెట్టి షో ఆఫ్ చెయ్యరు. సో ట్రూ వెల్త్ ఎప్పుడూ సౌండ్ చెయ్యదు, సైలెంట్గా ఉంటుంది. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రెండవ విభాగం చూద్దాం, ఆర్థిక పునాది వేయడం. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన వాళ్లకి ఇది చాలా ముఖ్యం. 30 ఏళ్లు రాగానే మనకి తెలియకుండానే ఫ్యామిలీ బాధ్యతలు పెరిగిపోతాయి, అవునా? అందుకే ఇక్కడ పక్కవాళ్లతో పోల్చుకోవడం మానేసి ఒక సాలిడ్ ఫౌండేషన్ వేసుకోవాలి. ఎలా అంటారా? మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ స్టెప్ ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సెకండ్ స్టెప్ కనీసం 6 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ని లిక్విడ్ క్యాష్లా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాతే థర్డ్ స్టెప్ అంటే పెట్టుబడుల గురించి ఆలోచించాలి. మరి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా ప్లాన్ చెయ్యాలి? ఎరిక్ టైసన్ బుక్ ఇన్స్పిరేషన్తో ఒక స్మార్ట్ ఆల్ ఇన్ వన్ పద్ధతి చూద్దాం. మన దగ్గర ఉన్న మిగులు మొత్తంలో ఒక 20% ఎన్పీఎస్ లేదా ఈపీఎఫ్ లాంటి రిటైర్మెంట్ ఫండ్స్కి వెళ్ళాలి. ఒక 10% గోల్డ్ ఈటీఎఫ్లలో మెటాలి. ఇక అసలైన బరువైన బాధ్యత అంతా అంటే మిగిలిన 70% ఈక్విటీలలో, ముఖ్యంగా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చెయ్యాలి. ఇది చాలా పటిష్టమైన ప్లానింగ్. మూడవ విభాగం ఎంతో పవర్ఫుల్ అయిన సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అదేనండి మన ఎస్ఐపి. పునాది వేశాక గోడలు కట్టడం లాంటిది ఇది. ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటో చూడండి. మీరు నెలపొక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. 15% రిటర్న్ వస్తే మొదటి 5 ఏళ్లలో అది 9 లక్షలవుతుంది. ఏంటి, 5 ఏళ్లకి 9 లక్షలేనా అని డిసప్పాయింట్ అవ్వకండి. అదే ఇన్వెస్ట్మెంట్ ఆపకుండా 15 ఏళ్లు కంటిన్యూ చేస్తే అక్షరాల 67 లక్షలవుతుంది. చూశారా? టైం పెరిగే కొద్దీ రిటర్న్స్ ఎలా ఎక్స్పోనెన్షియల్గా జంప్ అవుతున్నాయో. ఇక్కడ టైం అనేది మనకోసం నిశ్శబ్దంగా పనిచేసే ఒక అద్భుతమైన పనిముట్టు. ఇక్కడే మనకో ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. మార్కెట్ ఒక్కసారి పడిపోగానే చాలామంది భయపడి ఇన్వెస్ట్మెంట్స్ ఆపేస్తారు. అది చాలా పెద్ద మిస్టేక్. బేర్ మార్కెట్ అంటే ఏంటో తెలుసా? మనకు కావలసిన ఫండ్స్ తక్కువ ధరకు, అంటే డిస్కౌంట్లో దొరుకుతున్నాయని అర్థం. సో భయపడకుండా ఆ టైంలో ఇంకా ఎక్కువ యూనిట్లు కొనుక్కోవడమే భవిష్యత్తులో మన సంపదను పెంచుకోవడానికి అసలైన సీక్రెట్. నాలుగవ విభాగం స్టాక్ మార్కెట్ బేసిక్స్. అంటే మన ఇంటికి ఆర్కిటెక్చరల్ బ్లూప్రింట్ గీయడమన్నమాట. మెల్లిగా ఈక్విటీల ప్రపంచంలోకి అడుగుపెట్టేటప్పుడు అసలు స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో మనకొక బేసిక్ ఐడియా ఉండాలి కదా. ఒక కంపెనీ మొదటిసారి షేర్లను ఎలా జారీ చేస్తుంది, అలాగే మార్కెట్ మొత్తం సక్రమంగా నడిచేలా సెబీ లాంటి రెగ్యులేటరీ సంస్థల పాత్ర ఏంటి, ఇలాంటి బ్లూప్రింట్స్ అన్నీ ఒక బిగినర్కి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రైమరీ మార్కెట్కి, సెకండరీ మార్కెట్కి తేడా ఏంటో తెలియాలి. ప్రైమరీ మార్కెట్లో మనం పెట్టే డబ్బు డైరెక్ట్గా కంపెనీకి వెళ్తుంది, దీన్నే ఐపీఓ అంటాం. కానీ సెకండరీ మార్కెట్లో కంపెనీకి అస్సలు సంబంధమే ఉండదు. అది కేవలం కొనుగోలుదారులు మరియు అమ్మకందారుల మధ్య, అంటే మీలాంటి నాలాంటి వాళ్ల మధ్య జరిగే ట్రేడింగ్ మాత్రమే. అయితే ఈ షేర్ల ధరలు రోజూ ఎందుకు మారుతూ ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. దానికి కేవలం ఆ కంపెనీ సేల్స్, లాభనష్టాలు మాత్రమే కారణం కాదు. మన దేశపు జీడీపీ గ్రోత్,
ద్రవ్యోల్బణం, బ్యాంకుల ఇంట్రెస్ట్ రేట్స్, చివరకు గ్లోబల్ మార్కెట్లలో వచ్చే పెద్ద పెద్ద మార్పులు కూడా ఈ షేర్ల ధరలను అమాంతం మార్చేస్తాయి. మార్కెట్ అనేది ఈ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అన్నింటి మధ్య నడిచే ఒక డైనమిక్ సిస్టమ్. ఇక చివరిది 5వ విభాగం, పెట్టుబడిలోని రిస్కులు మరియు నియమాలు. మనం కట్టుకున్న ఇంటికి వాతావరణం నుంచి రక్షణ కోసం పైకప్పు వేయడం. మనం ఎంతో కష్టపడి కట్టుకున్న ఈ ఆర్థిక భవనాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. దీనికోసం రిస్క్ని మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక మంచి డీమ్యాట్ అకౌంట్ ద్వారా మన ఇన్వెస్ట్మెంట్స్ని ఒకే దగ్గర కాకుండా వేర్వేరు అసెట్స్లోకి మార్చాలి. దీన్నే మనం డైవర్సిఫికేషన్ అంటాం. ఇలా చేస్తే అటు మార్కెట్ రిస్క్ నుంచి ఇటు ఇన్ఫ్లేషన్ రిస్క్ నుంచి మన పోర్ట్ఫోలియోకి ఒక అద్భుతమైన వెదర్ ప్రూఫింగ్ లాంటి రక్షణ లభిస్తుంది. అంతిమంగా ఒక విషయం గుర్తుంచుకోండి, మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే కేవలం లెక్కలు వస్తే సరిపోదు. దానికి 3 మార్గాలున్నాయి. 1 నాలెడ్జ్ పెంచుకోవడం, 2 చెక్కుచెదరని డిసిప్లిన్గా ఉండటం, 3 విపరీతమైన ఓపిక పాటించడం. మార్కెట్ పడగానే భయపడటం, పెరగగానే అత్యాశకు పోవడం లాంటి ఎమోషన్స్ని పక్కన పెట్టి నిరంతరం నేర్చుకోవడమే అసలైన విజయరహస్యం. ఇక ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక లోతైన ఆలోచనతో ముగిద్దాం. రోజువారీగా మార్కెట్లో వచ్చే న్యూస్ చూసి పానిక్ అవ్వకుండా ఆ షార్ట్ టర్మ్ నాయిస్ని ఇగ్నోర్ చేసి లాంగ్ టర్మ్ కాంపౌండింగ్ ద్వారా నిజమైన సంపదను సృష్టించే మానసిక స్థైర్యం నేటితరం ఇన్వెస్టర్లకుందా? ఒక్కసారి ఆలోచించండి. బహుశా ఆ ఎమోషనల్ డిసిప్లిన్లోనే మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి సంబంధించిన అసలు సీక్రెట్ దాగుందేమో కదా. మళ్ళీ మరొక అద్భుతమైన అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.